పందిళ్లపల్లి పంచాయతీ పరిధిలోని 1.20 కోట్లతో నిర్మించిన వివిధ రోడ్లను శనివారం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. తొలుత రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న ఆమంచి కృష్ణమోహన్ రైల్వే స్టేషన్ నుండి మెయిన్ రోడ్డు వరకు 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, అలాగే గవర్నలవారిపాలెం నుండి బ్రహ్మంగారి చెట్టు వరకు 40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం మహబూబ్ సుబానీ నగర్ నుండి సుబ్బారావు ఎలిమెంటరీ స్కూల్ వరకు 30 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. తదనంతరం మెయిన్ రోడ్డు నుండి పందిళ్లపల్లి గుడి వరకు 30 లక్షలతో నిర్మించిన రోడ్డును ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని స్టేజీ బజారు వద్ద ఏర్పాటు చేసిన సభలో పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ జెడ్పీటీసీగా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ పందిళ్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరును వివరించారు. భవిష్యత్తులో సైతం ప్రతి ఒక్కరూ ఆయన వెంట నడిచి మరోసారి శాసనసభ్యునిగా ఎన్నుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ కేవలం పందిళ్లపల్లి గ్రామమే కాక మొత్తం నియోజకవర్గ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేయడం జరుగుతుందన్నారు. పందిళ్లపల్లి గ్రామానికి 1.40 కోట్లతో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ సహకారంతో ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామంలోని 300కు పైగా కుటుంబాలకు త్వరలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో చీరాల ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టడంతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదాల సుధాకర్, ఉప సర్పంచ్ పి రమేష్ బాబు, పిఎసిఎస్ అధ్యక్షుడు కొండపల్లి స్థానిక నిరంజన్ బాబు, మాజీ ఉప సర్పంచ్ పోలకం చంద్రశేఖర్, కోల ఆదినారాయణ, కోనంకి నాగేశ్వరరావు, పి వెంకట్రావు, అచ్చంశెట్టి భానుమూర్తి, సలగల దేవదానం, మాజీ ఎంపీపీ పట్టాభిరామిరెడ్డి, తిరుమల రమణ, గుమ్మడి సుశీల, తిరుమల రవి, పొగడదంట సుబ్బారావు, గుత్తి ధనుంజయ, గుంటూరు కనకం, గుంటూరు శ్రీను, వెంకట సుబ్రహ్మణ్యం, కడియం జయశంకర్, ఎస్కే కాజావలి తదితరులు పాల్గొన్నారు.